Hello all, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ద బిగ్గెస్ట్ క్రికెటింగ్ సీజన్ ఐపీఎల్ ఈజ్ హియర్. సో ఇంకెందుకు లేట్, ద ఫస్ట్ మ్యాచ్ ఈరోజే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో ఏ పిచ్లో ఆడబోతున్నారు, ఆ పిచ్ కండిషన్స్ ఏంటి, ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుంది ఇంక్లూడింగ్ ది ఇంపాక్ట్ ప్లేయర్, అండ్ ఆల్సో ఫైనల్లీ ద ప్రిడిక్షన్ మీటర్. సో ఎవరు ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతున్నారు. సో చాలా విషయాలు డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. So the match number 1 in IPL 2025 is between RCB and KKR. సో నేను ఒక ప్యాటర్న్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ టైం లైక్ ఇది ఫస్ట్ ప్రివ్యూ వీడియో కాబట్టి మన ఛానల్లో. సో ఈరోజు మీకు ఆ ప్యాటర్న్ అయితే చెప్తాను. డైలీ వీడియోస్లో ఐ వోంట్ రిపీట్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి నేను ప్రతిరోజు పిచ్ చెప్తాను, ఏ పిచ్లో ఆడుతున్నారు, పిచ్ కండిషన్స్ చెప్తాను. థర్డ్ వచ్చేసి ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చెప్తాను. ఫోర్త్ వచ్చేసి ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ చెప్తాను. 2 టీమ్స్లో ఎవరైతే ఆ మ్యాచ్లో ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తారో ఆ ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్గా నేను అది చెప్తాను. అండ్ ఫైనల్లీ ఎవరు ఎన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఫైనల్ ఫేవరెట్స్కి ఎవరు బరిలోకి దిగబోతున్నారో కూడా నేను మీకైతే చెప్పేస్తాను ఇదే వీడియోలో. సో మన సీక్వెన్స్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి పిచ్. సో ఏ పిచ్లో ఆడుతున్నారు. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో ఆడుతున్నారు. కోల్కతా వాళ్ళ హోమ్ పిచ్ అది. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, యాక్చువల్గా రెయిన్ థ్రెట్ అయితే మ్యాచ్కి చాలా ఉంది. నిన్న బాగా వాన పడటం వల్ల ప్రాక్టీస్ కూడా కాల్ ఆఫ్ చేశారు 2 టీమ్స్ అని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో బట్ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటయ్యా అంటే మన ఈడెన్ గార్డెన్స్ పిచ్కి సూపర్ సాపర్స్ చాలా బాగున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. సో ఆ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండటం వల్ల ఒక 1 అవర్ మన వరుణ్ రో కొంచెం గ్యాప్ ఇస్తే ఆ 1 అవర్లో పిచ్ రెడీ చేయగలిగే కెపాసిటీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే మన ఈడెన్ గార్డెన్స్కి ఉన్నాయి. దట్స్ ద మోస్ట్ ఫేవరబుల్ పాయింట్. బికాజ్ మనం ఎప్పటి నుంచో మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మ్యాచ్ ఇట్లా వర్షం వల్ల రద్దు అయితే మనకి చాలా బాగోదు. సో హోపింగ్ ఫర్ రేపు మ్యాచ్ జరగాలని మనం అయితే కోరుకుందాం. సో ఇవి పిచ్ కండిషన్స్ అయిపోయిన తర్వాత ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ప్రాబబుల్ ప్లేయింగ్ 12. సో ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 12 వచ్చేసి, సో ఇది ఇలా ఉంటే చాలా ఆర్సీబీ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనాలిసిస్ చేశాను. సో ఇదే రేపొద్దున మేనేజ్మెంట్ ఫైనలైజ్ చేసి వాళ్ళు ఇదే ప్లేయింగ్ 12తో ఆడతారని మాత్రం అయితే అసలు గ్యారంటీ లేదు. ఇది నా అనాలిసిస్ మాత్రమే. సో మీకైతే చెప్తా. ఓపెనర్స్ వచ్చేసి ఫిల్సాట్ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ. 1 డౌన్ రజత్ పటిదార్, 2 డౌన్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్, 3 డౌన్ కృణాల్ పాండ్యా, 4 డౌన్ వచ్చేసి జితేష్, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, హెజల్వుడ్, భువనేశ్వర్, ఎస్ దయాల్, శ్రేయాన్ శర్మ ద లెగ్ స్పిన్నర్ విల్ బీ దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇప్పుడు నేను చెప్పింది అయితే బ్యాటింగ్ 11 ఫస్ట్. సో తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా ఒక బ్యాట్స్మెన్ని బయటికి తీసేసి ఇంపాక్ట్ ప్లేయర్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, బౌలర్ వచ్చేసి. సో ఇప్పుడు మనం కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 12 చూద్దాం. సో గుర్బాజ్ అండ్ నరేన్ విల్ ఓపెన్, రఘువంశీ, రహానే, వెంకీ అయ్యర్, ఫినిషర్స్గా రింకు సింగ్ అండ్ ఆండ్రీ రజల్ అండ్ రమన్దీప్, అండ్ హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా అండ్ వరుణ్ చక్రవర్తి విల్ బి ద ఇంపాక్ట్ ప్లేయర్. సో ప్రతి మన ఛానల్లో ఎప్పుడు నేను ఫస్ట్ బ్యాటింగ్ 11 అయితే మీకు ఇచ్చేస్తా. సో బౌలర్ ఎవరైతే వాళ్ళని బ్యాట్స్మెన్ రిప్లేస్ చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా వెళ్తారో వాళ్ళకి నేను 12th పొజిషన్లో పెడతాను. సో ఇది మన ప్యాటర్న్ వచ్చేసి. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ తీసుకుంటే ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్. సో ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ వచ్చేసి ఫస్ట్ నేను ఆర్సీబీ చెప్పాలనుకుంటున్నా. ఆర్సీబీలో రేపు ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ వచ్చేసి రజత్ పటిదార్. ఎందుకు నేను రజత్ పటిదార్ని చూస్ చేశానంటే, రజత్ పటిదార్ బ్యాషర్ ఆఫ్ ఎ స్పిన్ని చాలా శ్రద్ధగా కొడతాడు బ్రో రజత్ పటిదార్ అయితే. అంటే పేస్ బౌలర్ ఆడని కాదు, బాగా ఆడతాడు. బట్ స్పిన్నర్స్కి అయితే స్పెషల్ లైకింగ్ ఉంది బ్రో. తనకి కానీ పిచ్డ్ అప్ బాల్ వేస్తే అది స్టాండ్స్లో పడతాయి. ఈడెన్ గార్డెన్స్ చాలా అంటే చాలా చిన్న గ్రౌండ్, దాంట్లో బౌండరీ సైజ్ చాలా చిన్నది, ఎడ్జ్ అయినా 6 వెళ్ళిపోద్ది బాల్. సో ఇంకా రజత్ పటిదార్ అగెయిన్స్ట్ వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్. అసలు నేను ఈ ఫేస్ ఆఫ్ కోసం చాలా వెయిటింగ్. మోస్ట్ ప్రాబబ్లీ నా గెస్ కరెక్ట్ అయితే ఈ ఇద్దరి బ్యాటిల్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో లెట్స్ సీ. సో అందుకే నేను రజత్ పటిదార్ని నేను ఆర్సీబీ నుంచి పిక్ చేస్తున్నా. కేకేఆర్ నుంచి నేను నరైన్ని పిక్ చేస్తున్నా. ఎందుకంటే అండర్ గౌతమ్ గంభీర్ తను ఓపెనింగ్ మళ్ళీ స్పాట్ తీసుకున్నాడు. అండర్ గౌతమ్ గంభీర్ చాలా బాగా ఆడాడు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ కప్పు గెలవడానికి మెయిన్ రోల్ అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్ స్టార్ట్ ఇచ్చారు పవర్ ప్లేయర్ నరైన్. సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ మెంటర్గా లేడు ఆ టీంకి. సో గౌతమ్ గంభీర్ లేకుండా తను ఓపెనింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు, అండ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ ద బాల్. మిడిల్ ఓవర్స్లో
వికెట్లు తీగల ఎబిలిటీ ఉంది నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తికి. T20 గేమ్లో T20 ఇప్పుడున్న డైనమిక్స్లో కొంచెం స్కోర్ రేట్ని ఆపాలి అంటే వికెట్స్ తీయడం తప్ప ఇంకో ఆప్షనే లేదు బ్రో. వికెట్స్ కానీ చేతిలో ఉంటే చంపేస్తారు బౌలర్ని బ్యాట్స్మెన్. ఇప్పుడున్న డైనమిక్స్లో, ఇప్పుడున్న ఫ్లాట్ ట్రాక్ పిచ్చెస్లో, అసలు ఈడెన్ గార్డెన్స్లో అయితే ఇంకా చెప్పక్కర్లా. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 260 ఆడ్ రన్స్ కొడతారు, పంజాబ్ వాళ్ళు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో 260 చేజ్ చేసేస్తారు. అంత చేసింగ్ గ్రౌండ్ అది ఈడెన్ గార్డెన్స్ అనేది. సో మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయడం చాలా ఇంపార్టెంట్. సో నరైన్ విల్ బి ద ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ కేకేఆర్ అని అయితే నేను అనుకుంటున్నా. అండ్ సో ఇంకా ప్లేయింగ్ 11స్లో ఇంకా మనం చెప్పుకోవాలంటే సో ఇంకేం, సో ఫస్ట్ ఆర్సీబీ గురించి చెప్దాము. భువనేశ్వర్ కుమార్కి ఆఫ్ లేట్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అయితే కొంచెం తగ్గింది. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. నాకు క్రికెట్ స్పోర్ట్ అనేది ఫస్ట్ బ్రో, ప్లేయర్స్ నాకు సెకండరీ. నాకు క్రికెట్ స్పోర్ట్ అంటే ఇష్టం. లైక్ ప్లేయర్స్ ఉందంటే ఉందని చెప్తా, లేదంటే లేదని చెప్తా తప్ప నాకు ఏ ప్లేయర్ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు, నాకు ఎవరు ఫేవరెట్ ప్లేయర్స్ ఏం కాదు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. సో ఉన్నట్టయితే నేనైతే మీకు చెప్తా. సో భువనేశ్వర్ కుమార్కి ఆఫ్ లైట్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ చాలా తగ్గిపోయింది. తను మోర్ ఆఫ్ నాట్ ఒక అంటే స్కోర్ ఆపే బౌలర్గా రెడీ అయిపోతున్నాడు ఉన్న కొద్దికి. సో హెజల్వుడ్ అసలు నాకు తెలిసినంత వరకు ఈ ఫార్మాట్లో పెద్దగా వర్క్ చేయదు. ఎందుకంటే పవర్ ప్లేలో బాల్ ఎప్పుడైతే స్వింగ్ అవుద్దో పిచ్డ్ అప్ డెలివరీస్ చేస్తే మీకు వికెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, కానీ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తే మాత్రం ఈడెన్ గార్డెన్స్లో వరకు చూసుకుంటే బయటికి అయితే కొట్టేస్తారు, పుల్ షాట్లు కొంచెం జరిగి ఆడేస్తారు, అయిపోద్ది. సో హెజల్వుడ్ పెద్ద డేంజర్ కాదు. ఇక కృణాల్ పాండ్యా అయితే ఇక వికెట్ టేకింగ్ ఆయనకి లేదు, ఆయన ఇసిరి కొడతాడు బాల్. ఇంకా శ్రేయస్ శర్మ అయితే చాలా శ్రద్ధగా కొడతారు. శ్రేయస్ శర్మ లెగ్ స్పిన్నర్, ఎక్స్పీరియన్సే లేదు కుర్రోడు. దాన్ని మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ని అటు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వెంకీ అయ్యర్, అజింక్య రహానే, రఘువంశీ, వీళ్ళంతా మంచి ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. సో శ్రేయస్ శర్మ పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎస్దేఎల్ అండ్ స్వప్నిల్ సింగ్ వరకు కొంచెం కట్టర్ చేస్తూ వికెట్స్ తీసే ఎబిలిటీ నాకైతే కనిపిస్తుంది వాళ్ళిద్దరికి. సో ఓకే, ఆర్సీబీది అయితే ఇలా ఉంది. సో కేకేఆర్ది వచ్చేసి చూసుకుంటే హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా లాస్ట్ టైం చాలా బాగా చేశారు వీళ్ళు కేకేఆర్కి. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది చూడాలి. అండ్ తీసేస్తే నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న వికెట్స్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈడెన్ గార్డెన్స్ అయినా కానీ ఏ T20 గేమ్లో అయినా కానీ వికెట్స్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే కొంచెం స్కోర్ అనేది కంట్రోల్ చేయగలం, లేకపోతే చాలా కష్టం. సో ఇవంతా చూసుకుంటే సో ఇప్పుడైతే నేను ఎవరు ఫేవరెట్స్గా ఉండబోతున్నారు ఈడెన్ గార్డెన్స్లో అని అయితే చెప్తున్నా. సో నా అనాలిసిస్ ప్రకారం కేకేఆర్ వచ్చేసి ఫేవరెట్గా నేనైతే చెప్తున్నా. ప్రిడిక్షన్ మీటర్ వచ్చేసి 70 ఫర్ కేకేఆర్ అండ్ 30 ఫర్ ఆర్సీబీ. బికాజ్ ఈ వికెట్ టేకింగ్ ఎబిలిటీ కొంచెం తక్కువ ఉంది ఆర్సీబీలో కంపేర్డ్ టు కేకేఆర్. సో కేకేఆర్ విల్ బి ద ఫేవరెట్ టీమ్ టుమారో. సో అండ్ ఆల్సో టాస్ మీద చాలా డిపెండ్ అవుద్ది, అది చాలా ఈజీ చేసింగ్ గ్రౌండ్ అది. సో ఆర్సీబీ ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే మేబీ యూ నెవర్ నో, చేంజ్ కావచ్చు ఇది. సో ఆన్ పేపర్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ అయితే నాకు ఫేవరెట్ అనిపిస్తుంది. సో మీ ప్లేయింగ్ 11s ఆర్ ప్లేయింగ్ 12s ఎలా ఉండొచ్చు, మీ విన్ ప్రెడిక్టర్ ఏంటి, మీ ఫేవరెట్ ఏమనుకుంటున్నారు రేపు మ్యాచ్కి? సో ఎవ్రీథింగ్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. I was waiting to interact with you in the comments. So see you there and see you tomorrow. Bye bye.